దేని మీద చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి? ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 150 కాన్స్టిట్యూన్సీలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వు ఏమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నా తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళ మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే అవి ఎందుకు నిలబడవంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి పాపం సజ్జల గారు ఆయన విలాపం చూస్తే జాలేసింది. ఎంత బాధపడ్డాడో పాపం పవన్ కళ్యాణ్ గారి గురించి. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు. ఏంటండి 24 సీట్లు ఏంటండి? నీకెంతురా నాయన? పోటీ చేసిన ప్రతి స్థానం గెలవాలి అనే ఒక దృక్పథంతో ఆ ఇద్దరు నాయకులు ఎవరు ఎక్కడ ఎన్ని పోటీ చేశారన్నది కాదు. ఒక స్థానం తీసుకున్నా పొత్తే అందరి సమిష్టి నాయకత్వమే. ఇది ఎప్పటి నుంచో నేను చెప్పుకొస్తున్నా, మళ్ళీ చెప్తున్నా ఈ సజ్జల గారికి, అరే బాయ్ నువ్వు ఫరక్ పడమాక, నీకేంది సంబంధం? మీకేమిటి సంబంధం? మా పార్టీలు మా పొత్తులు మేము చూసుకుంటాం. ఎందుకు ఏడుపు? మీరేం చేశారు ఇప్పుడు దాకా? 6 విడతల్లో ఒక 60 స్థానాలని మీరు అనౌన్స్ చేశారు. చాలా స్పీడ్గా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి డెసిషన్ మేకింగ్. ఏంటి బొచ్చు? మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని పావుగంటలో 94 స్థానాలు తెలుగుదేశం, 5 స్థానాలు జనసేన, అంటే 99 స్థానాలు చిటికెలో అనౌన్స్ చేశారు. రేపు భారతీయ జనతా పార్టీ కూడా అయిపోయింది. పొత్తులోకి వచ్చిన తర్వాత మిగిలిన 76 స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలు అట్ ఏ టైం సింగిల్ షాట్ వచ్చేస్తాయి. మీరు 30 విడతలు వేస్తారా? మళ్ళీ మార్పు విడతలు ఉంటాయా? మీరు చూసుకోండి, మీ పని మీరు చూసుకోండి.